పేరు అర్జున్ మేడం. అర్జున్ మేడం పేరు కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నీ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. యాక్చువల్గా ఏమైందంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆంటీతో రిలేషన్షిప్లో ఉన్నాను. ఎలా పరిచయం అమ్మా? స్కూల్ డేస్ నుంచే ఆంటీ ఉండి ఇలా పనులు చెప్పేదన్నమాట. ఈ ఇక్కడ షాప్కి వెళ్ళిరా, ఇక్కడికి రా, ఇంట్లో సంథింగ్ పనులు ఉంటాయి కదా, ఆ పనులు నాకు చెప్పేదన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, తను ఒక్కటే ఉంటుందా? ఇంట్లో ఎవరు ఉండరు, అంటే నన్ను పిలిచేటప్పుడు మాత్రం ఎవరు ఉండరు. తను ఒక్కతే ఉన్నప్పుడు నన్ను పిలిచేదాన్ని. కొన్ని రోజుల తర్వాత మా రిలేషన్షిప్ అంటే ఎలా అయిపోయిందంటే సంథింగ్ టచ్ చేయడం, నన్ను నెంబర్ తీసుకొని చాటింగ్, ఫోన్ చేయడం, నైట్ వీడియో కాల్స్ చేయడం, మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఆ ఏజ్లో నాకు అప్పట్లో తెలియలేదు. అంటే చిన్న వయసు అంటే ఎంత వయసు ఉంటుంది అది అర్జున్? 13, 15. టీనేజ్, కంప్లీట్ టీనేజ్. ఓకే. నైట్ వీడియో కాల్స్ చేయడం, మాట్లాడడం. ఇంట్లో కూడా అంకుల్ ఉండేవాడు కాదు. స్టార్టింగ్ ఇంటికి పిలిచి ఇలా టచ్ చేయడం అలా ఇలా చేసింది. తర్వాత ఒక రోజు వచ్చేసి డైరెక్ట్గా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసింది. మాట్లాడుకోవడం, చేతులు పట్టుకోవడం అలా ఇలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఫిజికల్గా ఇన్వాల్వ్ కావడం. ఎన్ని సంవత్సరాలమ్మా అప్పుడు నీకు? అప్పుడు నాకు 15, 16. ఇక్కడ నుంచి ఇంకా ఫిజికల్గా ఇన్వాల్వ్ కావడం అలా జరిగింది. ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది. 2-3 ఇయర్స్ ఇలానే కంటిన్యూ అయ్యాను. ఆంటీతోని నాకు టార్చర్ అయిపోయింది అనమాట. నైట్ వీడియో కాల్స్ చేయడము. కూడా ఇష్టపడ్డాను అని చెప్పేసి అన్నావు కదా. ఇష్టపడ్డాను. అది అంటే ఏ విధంగా? అది సెక్సువల్ గా నాకు టార్చర్ చేయడం. స్టాప్ చేద్దాం, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, కట్ చేసుకుందామని. ఎందుకంటే పేరెంట్స్ కి తెలియదు మేడం. ఎందుకు చెప్పాలా పేరెంట్స్ కి ఎలా చెప్తాం మేడం అసలు? అంటే ఇలాంటి విషయాలు అసలు షేర్ చేసుకోలేం కదా. నువ్వు ఒకసారి కాల్ చేసి మాట్లాడు ఫస్ట్ తనతో. నువ్వు మాట్లాడిన తర్వాత తన వర్షన్ విన్న తర్వాత మేము మాట్లాడు. హలో ఆంటీ, నేను అర్జున్ని. ఎక్కడున్నారు? ఎక్కడుంటాను నీకు తెలీదా? నేను చెప్పాను కదా ఆంటీ, నాకు టార్చర్ అయిపోతుంది. నీకెందుకు అయ్యింది టార్చరు? హలో, హలో, ప్రియా గారు మాట్లాడుతున్నారా? అవునండి. తను ఇప్పుడు అర్జున్ స్టూడియోలో ఉన్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడినంత లైవ్లో రికార్డ్ అవుతోంది. ఆంటీతో రిలేషన్లో ఉండి బయటకు వద్దాం అనుకుంటున్నాను, బట్ ఆవిడ నన్ను వదిలిపెట్టట్లేదు. మీరేం చేసేవాళ్ళు? మీకు ఎలా అనిపించేది అప్పుడు? ఓకే అనిపిస్తుందా మీ సొంత కొడుకు అయితే? మేడం, మన ముందుకు ఈరోజు ఒక కాలేజీలో చదువుకునే పర్సన్ వచ్చున్నాడు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, నేను లీగల్గా ఎలా ఫైట్ చేయాలి, అసలు ఈ ప్రాబ్లంలో నుంచి బయటికి రావాలంటే ఎలా వెళ్ళాలి అనేది మీ సజెషన్ కోసం మెయిల్ చేయడం జరిగింది నాకు. తన పేరు అర్జున్ మేడం. అర్జున్ మేడం పేరు కృష్ణకుమారి గారు. నమస్తే. నీ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. యాక్చువల్గా ఏమైందంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆంటీతో రిలేషన్షిప్లో ఉన్నాను. ఎలా పరిచయం అమ్మా? అంటే నేను స్కూల్ డేస్ నుంచే ఏమంటారు, ఆంటీ ఉండి ఇలా పనులు చెప్పేదన్నమాట. ఈ ఇక్కడ షాప్కి వెళ్ళిరా, ఇక్కడికి రా, ఇంట్లో సంథింగ్ పనులు ఉంటాయి కదా, ఆ పనులు నాకు చెప్పేదన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, తను ఒక్కటే ఉంటుందా? ఇంట్లో ఎవరు ఉండరు, అంటే నన్ను పిలిచేటప్పుడు మాత్రం ఎవరు ఉండరు ఇంట్లో. తను ఒక్కతే ఉన్నప్పుడు నన్ను పిలిచేదాంటి. సో నేను వెళ్ళేవాడిని, ఆ పనులు ఈ పనులు చెప్తే చేసేవాడిని. అక్కడికి ఓకే. కొన్ని రోజుల తర్వాత మా రిలేషన్షిప్ అంటే ఎలా అయిపోయిందంటే సంథింగ్ టచ్ చేయడం, నన్ను నేను ఏజ్లో ఉన్నాను కాబట్టి నాకు ఫీలింగ్స్ రావడం అలా జరిగిందనమాట. సో తర్వాత ఆంటీ వచ్చేసి నెంబర్ తీసుకున్నది. నెంబర్ తీసుకొని చాటింగ్, ఫోన్ చేయడం, నైట్ వీడియో కాల్స్ చేయడం, మాట్లాడుతూ ఉండేది. మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఆ ఏజ్లో నాకు అప్పట్లో తెలియలేదు. ఎలా ఉండిందంటే చిన్న వయసు నాది, ఆ టైంలో తెలియలేదు. అంటే చిన్న వయసు అంటే ఎంత వయసు ఉంటుంది అర్జున్ నీకు? నాకు అప్పుడు మేబీ 13, 15. టీనేజ్, కంప్లీట్ టీనేజ్ మేడం. ఓకే.
ఆ ఏజ్లో ఇలా స్టార్ట్ అయింది జర్నీ మాది. సో పనులు చెప్తుంది ఓకే, అక్కడి వరకు నెంబర్ తీసుకుంది, ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేస్తాను అని చెప్పి అక్కడి వరకు ఓకే. మార్నింగ్ టైమ్స్లో అంటే కాల్స్ చేసి పిలిస్తే అది వేరే విషయం. నైట్ వీడియో కాల్స్ చేయడం, మాట్లాడడం. ఇంట్లో కూడా అంకుల్ ఉండేవాడు కాదు, పిలిచేది నన్ను. పిలిచి స్టార్టింగ్ ఇంటికి పిలిచి ఇలా టచ్ చేయడం అలా ఇలా చేసింది. తర్వాత ఒకరోజు వచ్చేసి డైరెక్ట్గా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసింది. చెప్తే నాకు కూడా ఆ ఏజ్లో నాకు తెలియదు కాబట్టి ఇష్టం అంటే యాజ్ ఎ పర్సన్గా ఇష్టమేమో అనుకొని నేను కూడా సరే ఓకే మీరంటే కూడా నాకు ఇష్టం అని చెప్పి నేను అన్నాను. అన్న తర్వాత సర్లే అని చెప్పి అక్కడి నుంచి కొన్ని రోజులు మూవ్ ఆన్ అదే జస్ట్ మాట్లాడుకోవడం, చేతులు పట్టుకోవడం అలా ఇలా జరిగింది. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఫిజికల్గా ఇన్వాల్వ్ కావడం. ఎన్ని సంవత్సరాలమ్మా అప్పుడు నీకు? అప్పుడు నాకు 15-16 ఉంది. 15-16. అక్కడి నుంచి ఇంకా ఫిజికల్గా ఇన్వాల్వ్ కావడం అలా జరిగింది. తర్వాత కొన్ని రోజులు అలానే కంటిన్యూ అవుతా వచ్చింది. ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది. 2-3 ఇయర్స్ ఇలానే కంటిన్యూ అయ్యారు ఇద్దరు. కంటిన్యూ అయ్యాం. ఓకే. అయితే దాని తర్వాత ఇంకా మేబీ నాకు ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయ్యే స్టేజ్లో నాకు ఏజ్ పెరుగుతూ వచ్చింది, సర్కిల్ పెరుగుతూ ఉంది. నాకు బయట అంటే ఫ్రెండ్స్తో కలిసిన తర్వాత ఎలా ఉంటుంది ప్రపంచం అనేది తెలిసింది నాకు. తెలిసిన తర్వాత నేను కాలేజ్లో జాయిన్ అయిపోయాను. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మళ్ళీ కాల్స్ చేస్తూ ఉండేది, ఇలానే టార్చర్ పెడతా ఉండేది. నాకు కాలేజ్లో కూడా అమ్మాయిలు అంటే లైక్ ఫ్రెండ్స్ అలా పరిచయం అవుతా ఉంటారు. కొత్త మంది పరిచయం అవుతా ఉన్నారు. అయితే ఆంటీతోని నాకు టార్చర్ అయిపోయింది అనమాట. నైట్ వీడియో కాల్స్ చేయడము ఫుల్ టార్చర్ అయిపోయింది నాకు. తర్వాత నువ్వు కూడా ఇష్టపడ్డాను అని చెప్పేసి అన్నావు కదా. ఇష్టపడ్డాను. టార్చర్ అంటే ఏ విధంగా? అది అదే సెక్సువల్ గా నాకు టార్చర్ చేయడం. అంటే ఆ ఏజ్ లో నాకు తెలియదు ఏమంటారు. నేను ఎప్పుడైతే కాలేజ్ అదే 10th మేబీ ఆ ఏజ్ ఉన్నప్పుడు నేను యాజ్ ఎ పర్సన్గా ఓకే అనుకున్నాం, మాట్లాడుకున్నాం, కలుసుకున్నాం, ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యాము. అప్పుడు ఆ ఏజ్లో నాకు తెలియదు కాబట్టి ఎంజాయ్మెంట్ అనుకొని నేను చేసేవాడిని. తర్వాత ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ చూస్తే ఏమో వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకు ఇక్కడ నుంచి టార్చర్ అయిపోయింది. నైట్ కాల్స్ చేయడం అది ఇది నాకు ఫుల్ టార్చర్, మెంటల్ టార్చర్ అయిపోయింది. ఇప్పుడు ఏంది అంటే నాది అయిపోయిన తర్వాత అంటే అమౌంట్ ఏమన్నా? అమౌంట్ లేదు మేడం, అమౌంట్ లేదు. అవసరమైతే ఆమె ఇచ్చేదా? అవసరమైతే ఇచ్చేది ఆమె ఇచ్చేది. ఎప్పుడు అడగలేదు. అమౌంట్ అయితే ప్రాబ్లం అయితే ఏం చేయలేదు. నేను నాకు అమౌంట్ అడగడానికంటే నా వయసు కాదు అది, నేను చదువుకునే పిల్లాడిని కాబట్టి నన్ను అడగలేదు. నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసింది తను, ఎక్స్పెక్ట్ చేసింది, యూస్ చేసుకుంది. తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను మూవ్ ఆన్ అవుదాం అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే నా సర్కిల్ చూస్తే వేరేలాగుంది, నేను వేరేలాగున్నా. నీతో పాటు పిల్లలు ఒకలాగున్నారు, నేను ఒకలాగున్నాను. నాకు ఇది కరెక్ట్ కాదు, డిఫరెన్స్ మీకు అర్థమైపోయింది నాకు. స్టాప్ చేద్దాం, ఇక్కడికి ఫుల్ స్టాప్ రిలేషన్ ని కట్ చేసుకుందాం అని అనిపించింది, మైండ్ లో వచ్చింది. అయినా సరే కాల్స్ మెసేజెస్ కంటిన్యూస్లీ వస్తూ ఉన్నాయి, బయట కనిపించినప్పుడు పిలుస్తా ఉంది, అలా జరుగుతుంది. నేను మెల్లిమెల్లిగా అవాయిడ్ చేస్తూ వచ్చాను, అన్నిట్లో బ్లాక్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఏమైందంటే మెల్లిగా నేను అవాయిడ్ చేస్తే నాకు చిన్ను అని మా తమ్ముడు ఉన్నాడు. చిన్ను నాకన్నా ఒక 3-4 ఇయర్స్ చిన్న. సో తనతో మాట్లాడాను ఒకసారి చూశాను రోడ్డు పైన. అదే షాప్కి వెళ్ళి వస్తుంటే పిలిచి మాట్లాడడం, గేట్ దగ్గర నించొని మాట్లాడదాం అంటే నేను చూసాను, అబ్జర్వ్ చేశాను 2-3 టైమ్స్. నైబరే మేడం, మా గల్లీలోనే ఉంటది. డిస్టెన్స్ ఒక 200 మీటర్స్ 150 మీటర్స్ అంతే, కనిపిస్తుంది చూస్తే. సో మా తమ్ముడిని నేను 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి సర్లే ఇంకా నార్మల్ మాట్లాడుతున్నాడు కదా అని అనుకున్నాను. కానీ అతని రియాక్షన్ వేరేలాగుంది తమ్ముడిది. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో అతన్ని చూస్తే నాకు నేను ఎలా ఉండేవానో అలా గుర్తొచ్చేసింది నాకు. ఇప్పుడు నేను ఇదైపోయాను, మా తమ్ముడు ఇలా కావద్దు అని చెప్పి నేను ఏం చేశాను, సరే అబ్జర్వ్ చేద్దాం అని చెప్పి 2-3 టైమ్స్ చూశాను. 3rd టైం రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నా తమ్ముడిని. కాల్స్ మాట్లాడడం, మెసేజ్ చేయడం,
నెంబర్ చూస్తే సేమ్ నెంబర్, ఎందుకంటే నా దగ్గర ఉంది నెంబర్, చూశాను అదే నెంబర్. సరే అని చెప్పి తనకి కాల్ చేశాను. నేను కాల్ చేసి ఏంది ఇలా మా తమ్ముని ఎందుకు పట్టుకున్నావు అది అని చెప్పి నేను మాట్లాడాను. మాట్లాడితే తను వచ్చేసి నన్ను ఎందుకు వదిలేసాను, ఇప్పుడు గుర్తొచ్చానా నీకు, ఇప్పుడు కాల్ చేస్తున్నావు నువ్వు, బ్లాక్ ఎందుకు చేసావు నువ్వు నన్ను, ఇన్ని రోజులు వాడుకొని వదిలేసావు నన్ను అని చెప్పి నన్ను మాట్లాడి దబాయించడం మొదలు నన్ను తిట్టడము దబాయించడం స్టార్ట్ చేసింది. అయితే సరే అని చెప్పి నేను కూల్గా మాట్లాడుతూనే ఉన్నా, అప్పటి వరకు కూల్గా మాట్లాడుతూనే ఉన్నా. ఉండి ఇలా ఇదైతే కరెక్ట్ కాదు, నువ్వు వస్తా అంటే మీ తమ్ముడిని వదిలేస్తా, లేదంటే వదలను అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు. బ్లాక్మెయిల్ చేసింది, నాకేం చేయాలో అర్థం కాక మెయిల్ చేశారు. మీకు మెయిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారమ్మా? నేను ఒకటే చెప్తాను మేడం, ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరికైనా అలా ఉండిద్ది. నేను ఆంటీ ట్రాక్ లో పడి నేను వెళ్ళి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అంటే నేను ఫుల్ టార్చర్, మెంటల్ టార్చర్ అనుభవించాను అనమాట. మా తమ్ముడు చూస్తూ నేను అయిపోయింది, నా తమ్ముడిని కూడా చూస్తూ నా కళ్ళ ముంగడ ఎందుకు ఇది పోగొట్టుకోవాలి అని చెప్పి నేను ఇక్కడ మీకు వచ్చి నాకు న్యాయం చేయాలి అని చెప్పి నేను మెయిల్ చేయడం జరిగింది మీకు. ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఈ విషయాలు ఏమీ పేరెంట్స్ కి తెలియదు మేడం. ఎందుకు చెప్పాలా పేరెంట్స్ కి ఎలా చెప్తాం మేడం అసలు, అంటే ఇలాంటి విషయాలు అసలు షేర్ చేసుకోలేం కదా. కానీ అమ్మా, ఇప్పుడు పిల్లలు చేస్తున్న అలాగే పెద్దవాళ్ళు చేస్తున్న పెద్ద తప్పు ఇదే. అసలు మీకంటూ ఈ ప్రపంచంలో శ్రేయభిలాషులు ఎవరుంటారు? మీ మంచి కోరుకునే వాళ్ళు, మీరు బాగుండాలని కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. ఏ పిల్లలైతే పూర్తిగా తల్లిదండ్రులతోటి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారో, మనసులో ఉన్న భావాన్ని చెప్పుకోగలుగుతారో, బాధలు కష్టాలు అన్నీ చెప్పుకోగలుగుతారో, వాళ్ళు నిజంగా ఆ తల్లిదండ్రులది నిజమైన పేరెంటింగు. ఈ పిల్లలు అదృష్టవంతులని చెప్పాలి. ఇప్పుడు మనిషిగా పుట్టడం ఎంత అదృష్టమో, ఇలా అనారోగ్యకరమైన వాతావరణాలు లేకుండా ఆరోగ్యంగా పిల్లల్లాగా పెద్దలుగా ఉండటమే ఇంకా మరీ అదృష్టం. మీరు పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే డెలికేట్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను అర్థం చేసుకోగలను. మీరు ఏమీ భయపడొద్దు, ఇట్లాంటి బయట కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక్కసారి ఆమెతో మాట్లాడితే గానీ మాకు క్లారిటీ రాదు. అది కూడా ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు మాట్లాడు. అసలు జనరల్గా నీతో ఎలా మాట్లాడుతుంది అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఫోన్ చేసి పలానా మీడియా ఛానల్ నుంచి అంటే కొన్ని నిజాలు బయటికి రావచ్చు, రాకపోవచ్చు. మీరు కూడా మమ్మల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారంటే, మాకు తెలిసిన మా చుట్టాలు ఆంటీ ఉన్నారు, ఆవిడ మీతో మాట్లాడతానంటున్నారు, మీడియా అని చెప్పకండి. ఆమె ఫస్ట్ మీరు మాట్లాడండి, మాట్లాడాక మనం అదే టేక్ ఓవర్ చేద్దాం. వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా తను అసలు ఏం మాట్లాడుతుందో చెప్పేటప్పుడు కూడా మా రిలేటివ్స్ అని చెప్పను, ఛానల్ అని చెప్పొద్దు. చెప్తే ఆమె చాలా డిఫరెంట్ గా మాట్లాడుతుంది. నువ్వు ఒకసారి కాల్ చేసి మాట్లాడు ఫస్ట్ తనతో. నువ్వు మాట్లాడిన తర్వాత తన వర్షన్ విన్న తర్వాత మేము మాట్లాడతాం. ఆమె మీ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మేము మాట్లాడతాం. కనెక్ట్ చేయమ్మా, కాల్ కనెక్ట్. హలో హలో ఆంటీ, నేను అర్జున్ని. హలో చెప్పు. నేను అర్జున్ అండి. చెప్పు. ఎక్కడున్నారు? ఎక్కడుంటాను నీకు తెలీదా? ఇంట్లో ఉన్నారా, బయటికి వెళ్ళారా? ఇంట్లోనే ఉన్నాను. చెప్పు. ఏం లేదు, అదే చెప్పాను కదా తమ్ముడిని వదిలేయమని చెప్పి. నువ్వు వస్తే నీ తమ్ముడిని నేనెందుకు పట్టుకుంటాను? నేను చెప్పాను కదా ఆంటీ, నాకు టార్చర్ అయిపోతుంది. నీకెందుకు అయ్యిద్ది టార్చరు? నాతో చేశారు, మా తమ్ముడిని ఎందుకు మళ్ళీ మధ్యలో లాగడం? నాకు నీ మీద మోజుంది. నువ్వు నాతో ఉంటే మీ తమ్ముడిని నేనెందుకు పట్టుకుంటాను? అది కాదండి, ఇన్ని రోజులు నడిపించాం కదండి, ఇప్పుడు నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లా? అప్పుడు నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? నచ్చట్లేదు నాకు ఎందుకు.
ఏదో ఒకటి చెప్పు, ఎందుకు నచ్చట్లేదు? నేను నచ్చట్లేదా, నాతో ఫిజికల్ గా కలవడం నచ్చట్లేదా? కలవడం నచ్చట్లేదు నాకు. ముందు ఎందుకు నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? అప్పుడు తెలియని వయసు కాబట్టి చేశానండి. ఇప్పుడు అప్పుడు తెలియని వయసు, ఇప్పుడు తెలిసి వచ్చింది కదా. తెలియని వయసులోనే ఉన్నప్పుడు తెలిసి వచ్చినప్పుడు ఉండటానికి ఏంటి? నాకు నచ్చట్లేదు అంటే ఎందుకు? మనం తీసుకుందాం మనం కాల్, ఇది నాకు డైరెక్ట్ గా నువ్వంటే డీల్ ఇష్టం, చేయాలేమో అనిపిస్తుంది. నాకు నీ అవును. మీద మోజు ఉంది. నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే నీ తమ్ముడిని వదిలేస్తాను నేను. హలో, హలో, ప్రియా గారు మాట్లాడుతున్నారా? అవునండి. తను ఇప్పుడు అర్జున్ స్టూడియోలో ఉన్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడిందంతా లైవ్ లో రికార్డ్ అవుతోంది. ట్రీ మీడియా స్టూడియోలో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు. నేను ఇట్లా ఒక ఆంటీతో రిలేషన్లో ఉండి బయటకు వద్దాం అనుకుంటున్నాను, బట్ ఆవిడ నన్ను వదిలిపెట్టట్లేదు, వదిలిపెట్టకపోగా మా తమ్ముడిని కూడా ట్రాప్ చేసింది అని చెప్పేసి తను వచ్చి ఇక్కడ మాకు చెప్పడం జరిగింది. బట్ మేము ఒకసారి ఫోన్ కాల్ చేసి మాట్లాడండి అంటే మీరు మా ముందే ఫోన్ కాల్లో అతన్ని లైవ్లో మాట్లాడటం జరిగింది. నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా ఉన్నారండి, కృష్ణకుమారి గారు. ఆవిడ కూడా మీతో మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటండి? అర్జున్కి ఇవ్వండి. అర్జున్తో మాట్లాడుదురండి, అర్జునే వచ్చాడు, ఇప్పుడు అర్జునే స్టూడియోకి వచ్చాడు. నాకు అర్జున్ అంటే ఇష్టం. తెలియని వయసులో వచ్చి అదే అవన్నీ కూడా చెప్దురు కానీ మీరు, మేడం మాట్లాడతారు, అవన్నీ కూడా మీరు చెప్దురు, ఓకేనా? ఒకసారి మాట్లాడండి. హలో ప్రియా గారు, చెప్పండి. నేను కృష్ణకుమార్ అండి, చెప్పండి. ఫ్యామిలీ కౌన్సిలర్ని. మీకు ఇది తప్పనిపించట్లేదమ్మా? అనిపించట్లేదండి. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు మీ అబ్బాయే ఈ వయసులో ఉన్నాడు అనుకోండి, వేరే ఎవరన్నా ఇలా అట్రాక్షన్కి గురయ్యో లేకపోతే వాళ్ళు లొంగ తీసుకోవడమో ఏదన్నా చేసుంటే మరి మీరేం చేసేవాళ్ళు? మీకు ఎలా అనిపించేది అప్పుడు? ఓకే అనిపిస్తుందా? మీ సొంత కొడుకు అయితే అనిపిస్తుందండి. ఎందుకు అనిపించదు? ఇప్పుడు తెలియకుండా ఏమి వచ్చి అర్జున్ నాతో ఫిజికల్ గా కలవలేదు కదా. వయసు వచ్చాక ఏం తెలియకుండా ఉండదు కదండి. కాదమ్మా, 14 సంవత్సరాల వయసులో, 13-14 సంవత్సరాల వయసులో మీరు ఆ అబ్బాయితోటి చిన్న చిన్నగా ఆ పనులు ఈ పనులు చేయించుకోవటం మొదలెట్టి తర్వాత మెసేజ్లు పెట్టి కాల్స్ చేసి నెమ్మదిగా మీ దారికి తీసుకొచ్చుకున్నారు. మీరు ఇలా దారికి తెచ్చుకుంటున్నారు అనేది చిన్నపిల్లాడు కాబట్టి ఆ పిల్లాడికి అర్థం కాలేదు, అందువల్ల ఇది కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు అది చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ బాబుకి. మరి అలాంటప్పుడు మీరు అదే మొండి పట్టుదల చేసుకొని మళ్ళీ చిన్న బాబును కూడా మీరు వాళ్ళ తమ్ముడిని, అంటే ఇతను రావాలి అంటే అతన్ని కిడ్నాప్ చేయాలి అన్న పద్ధతిలో మీరు చేస్తున్నారు అంటే. నేను కిడ్నాప్ అనలేదు, నాకు అర్జున్ అంటే ఇష్టం. అవునమ్మా, నాకు అర్జున్ నాతో ఉంటే నేను వాళ్ళ తమ్ముడిని ఎందుకండి వాళ్ళ తమ్ముడితో ఉంటాను. నాకు అర్జున్ వచ్చేస్తే వాళ్ళ తమ్ముడిని వదిలేస్తానని చెప్తున్నాను. కాదమ్మా, మీ వయసు ఎంత ఇప్పుడు? 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు కదా. సరే, ఇప్పుడు మీరు మామూలు పద్ధతిలో మంచిగా మాట్లాడితే మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోవటానికి వినటానికి ఇష్టంగా లేరని నాకు అర్థమైంది. మరి నేను కొంచెం ముందుకెళ్ళి చట్టం ప్రకారం నేను మాట్లాడతాను, వినండి ఒక మాట. మీకు బహుశా తెలియకపోవచ్చు చట్టం ఏం చెప్తుంది అంటే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీళ్ళని మైనర్స్ అంటారు, 18 years లోపు వాళ్ళని. ఈ మైనర్ చిల్డ్రన్ తోటి ఏ విధంగానైనా సరే లైంగికంగా వాళ్ళని ఇబ్బంది పెడితే, లైంగిక చర్యలో పాల్గొన్న, వాళ్ళని ముట్టుకున్న అభ్యంతరకరంగా, మేజర్ అయిన అబ్బాయి ముట్టుకున్న, మేజర్ అయిన అమ్మాయి ముట్టుకున్న, అబ్బాయిని అబ్బాయే ముట్టుకున్నా, అమ్మాయిని అమ్మాయే ముట్టుకున్నా, అంటే ఈ విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెంట్గా, అంటే వేరువేరుగా చట్టాలు ఇవ్వమ్మా, ఎవరికైనా ఒకటే చట్టం. 18 years పిల్లలతోటి, అమ్మాయితో అయినా ఆడపిల్లతో అయినా మగపిల్లాడితోటైనా, మేజర్లు అయిన వాళ్ళు ఎవరైనా సరే కన్సెక్షువల్ సెక్స్ అంటారు దీన్ని, వాళ్ళు ఇష్టపూర్వకంగా మీతో ఉంటే కూడా అది నేరం. ఈ నేరానికి
మినిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆ, నన్ను ఎలా నిరూపిస్తారండి అని మీరు మాట్లాడారనుకోండి, ఉమ్, ఇప్పుడు ఈ ఫోన్ కాల్ చాలు. ఇప్పుడు మొత్తం ఇది రికార్డ్ అవుతుంది కదా, లైవ్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా సరే అర్థం చేసుకుని, బాధ ఎవరిదైనా బాధే, పిల్లలు ఎవరి పిల్లలైనా మన పిల్లలు లాంటి వాళ్ళే అనే ఒక చిన్న జ్ఞానోదయం మీకు అయితే గనక ఈ బాబు ఈ ప్రోగ్రామ్ని ఇంతటితోటి మేము ఆ అబ్బాయికి సర్ది చెప్పి సరేనమ్మా, ఇంకెప్పుడు ఇంకెవరైనా నిన్ను ఇలా అట్రాక్షన్లోకి దించితే కూడా దిగకూడదు అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పి, అవసరమైతే ఆ అబ్బాయి చాలా ట్రామాలో ఉన్నాడు, కౌన్సిలింగ్ చేసి మరీ పంపిస్తాం ఆ బాబుని. ఆ, లేదు అన్నారనుకోండి, మీరు నేను ఇలాగే చేస్తాను అన్నారనుకోండి, ఇద్దరు పిల్లల్ని ఇలా చేసినందుకు గాను అతను ఇటు నుంచి ఇటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడతాడు. ఆ, ఇంక మీ ఇష్టం. ఆ తర్వాత మీరు ఆ, దీనికి సాక్ష్యాధారాలు కూడా అవసరం లేదు. ఇది ఎవ్వరికైనా సరే, ఈ మధ్య రియల్గా కూడా ఒక స్టోరీ జరిగింది ఇట్లాంటిదే. జరిగితే దాంట్లో ఆమె భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ, ఆ పిల్లాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి భార్య మీద కేసు పెట్టించాడు. ఉమ్, అందుకని మీరు అంత దూరం తీసుకెళ్ళదలుచుకోకపోతే మీ వివరాలు ఏమి మేము బయటికి చెప్పం. వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి మా దగ్గర. ఆ, మీరు ఇప్పటికైనా మీరు వినలేదనుకోండి, ఇది మొత్తం ఓపెన్ అయిపోతుంది. మీకు సమాజంలో చాలామంది ఏంటంటే దొరికితేనే దొంగలము, దొరకకపోతే దొరలం అనుకునే మనస్తత్వంలో ఉంటారు. మీరు కూడా అందుకు అతీతం అని నేను అనుకోవట్లేదు. ఇక అందరికీ తెలిసిపోయిన తర్వాత మీ పుట్టింటి వాళ్ళకి తెలిసి, మీ భర్త అండ్ మీ అత్తగారింట్లో వాళ్ళకి తెలిసి, స్నేహితులకు తెలిసి, ఇలా చుట్టాలందరికీ తెలిసి మీ పరువు పోగొట్టుకోవడం కన్నా మీరు ఇక నుంచి ఆ పిల్లల జోలికి వెళ్ళము అని మాటిస్తే వాళ్ళ నంబర్లు కేసులు కోర్టులు అంత దాకా ఎందుకులేండి. ఓకే. మరి మీ అబ్బాయి అయినా ఓకేనా అంటే మరి ఇందాక ఎందుకమ్మా మీరు ఓకే. ఇప్పుడు ఒక వయసు వచ్చాక తెలియకుండా ఎవరికీ ఉండదు కాదండి. ఇప్పుడు లేదమ్మా, తెలిసిన అదే నేను పిల్లోడికి వయసొచ్చింది. కాదు వయసొచ్చినప్పుడే కాదు కదా ఇప్పుడు అన్నీ తెలిసాకే అమ్మా వచ్చాడు ఆ. గానీ మీరు ఆగండి. తెలియకుండా ఇప్పుడు రాలేదు కదండీ. మా ముందే ఫోన్ మాట్లాడారు. కాదు ఇప్పుడు ఒక మాట అమ్మా, నేనేం చెప్తున్నా, నేను చట్ట ప్రకారం మాట్లాడుతున్నా. మీకు నీతి నచ్చలేదు, నిజాయితీ నచ్చలేదు, ప్రపంచం ఏమనుకుంటుందో అనేది మీకు అవసరం లేదనిపించింది. అందుకే నేను చట్టం దాకా వెళ్ళాల్సి వచ్చింది. చట్టం ఏం చెప్తుందని చెప్పాను, ఇష్టపూర్వకంగా ఒక మైనర్ బాలికని కానీ మైనర్ బాలుని కానీ ఇలా లైంగికంగా వాళ్ళని వాడటము అంటారు, వాడబడటము, వాళ్ళని వేధించటము అంటారు. ఇది వయసు వచ్చాక తెలియకుండా ఎందుకుండిద్దండి? వయసు వచ్చాక 10 సంవత్సరాలు దాటాక పిల్లలకి తెలియకుండా ఉంటదా? మీరు అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలండి? తెలియకుండా వచ్చి ఇప్పుడు నేను అర్జున్‌కి బాగా అడిక్ట్ అయ్యాను. నాకు అర్జున్ కావాలి. అర్జున్ ఉంటే వాళ్ళ తమ్ముడిని వదిలేస్తాను నేను. మరి నేను లేదమ్మా, అట్లయితే కేసు పెట్టేయమంటారా? మీకు ఏ కోర్టు మీరు చెప్పిన దాన్ని ఒప్పుకోదు. మిమ్మల్ని ఒక పిశాచిగా చూస్తారు తప్పితే మనిషిగా మిమ్మల్ని ఎవరు గుర్తించరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీలో పరివర్తన వస్తే మీ జీవితం, ముందు జీవితమైనా బాగుంటుంది. అమ్మ మీకు జైలే కరెక్ట్లే అమ్మా. మరి మీరు జైలుకి వెళ్తాను, అసలు మీకు ఒకటి తెలుసా, దీన్ని ఈ 18 సంవత్సరాల లోపు పిల్లల మీద లైంగిక దాడులు చేయడము, లైంగిక హింస చేయటాన్ని పోక్సో యాక్ట్ అంటారు. మొన్న జానీ మాస్టరు 16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని, తన జూనియర్ని లైంగికంగా వేధించాడనే కదా జైల్లో ఉన్నాడా లేదా జైల్లో? అవన్నీ నాకు తెలియదు మేడం. ఎందుకు తెలుసుకోరండి మీరు? ఎందుకు ఏం తెలుస్తారు మీరు? తెలుసుకోవాలి మీకు మేడం? ఫోన్లు ఎందుకు తెలుసుకోవడమే తెలుసుకోవాలి? తెలుసా మీకు? అంతే మేడం. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోకపోతే జైలుకి వెళ్ళండి. ఇప్పుడు మీరు, నాకు అర్థమైందమ్మా, మీరు మా కౌన్సిలింగ్తో వినేలాగా లేరు. ఇప్పుడు ఈ ఈ పిల్లలు ఉన్నారు చూసారా, వీళ్ళ వివరాలు బయటికి చెప్పరు, మీ వివరాలు మాత్రమే చెప్తారు. ఎందుకు చెప్తారు మేడం? ఎందుకు చెప్పరు? ఇప్పుడు మాది పెట్టినప్పుడు వాళ్ళది ఎందుకు పెట్టరు? లేదమ్మా, చట్టం పెట్టండి మేడం. ఇప్పుడు చట్టము వినమ్మా, చట్టము ఎలా ఉంటే అలా చేస్తుంది తప్పితే మీకు నచ్చినట్టు చేయదు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 4 రోజుల క్రితం పేపర్ మీరు చదవండి. దానిలో ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఒక అమ్మాయి పైన
అత్యాచారం జరిగింది అని చెప్పి ఒక పార్టీ వాళ్ళు కావాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట్లాంటి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తండ్రి దగ్గరికి ప్రెస్ని తీసుకొని వెళ్ళి మా అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని చెప్పమని చెప్పి ఒత్తిడి చేసి అతను చెప్పకపోతే ఆ పాప ఫోటోలు వివరాలు తీసుకొని వాళ్ళ ఛానల్స్లో వేసి ఇవన్నీ చేశారు. చేసినందుకు ఏం జరిగిందంటే ఈ పోక్సో కేసులో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అడ్రస్లు కానీ తల్లిదండ్రుల అడ్రస్లు కూడా పెట్టకూడదు కేసులో. ఒకటి మేడం పెట్టకూడదు. అందుకని ఇప్పుడు వాళ్ళ మీద పోక్సో యాక్ట్ మీద అంటే లైంగిక వేధింపులు వాళ్ళు జరపకపోయినా కానీ ఇలాంటి గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకపోతే కూడా పోక్సో కేసు పెడతారు. అర్థమైందా? మీరు ఇవన్నీ నాకెందుకు గానీ కోర్టులు లాయర్లు కేసులు అమ్మా నువ్వు ఇదిగో ఇంత సింపుల్ గా చెప్తే నువ్వు వినోలే కానీ నీకు డైరెక్ట్ ఇప్పుడు ఈ బాబుని వీళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేపిస్తాం. లేదమ్మా, లేదు మీరు ఎందుకంటే పోలీస్ స్టేషన్ అనగానే మీరు ఒక రకంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ 2 నిమిషాలు పోయిన తర్వాత ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. అసలు అలా కాదమ్మా. నాకు ఒక మాట చెప్పండి, మీ హస్బెండ్ ఏం చేస్తారు? హస్బెండ్ లేరు మేడం, ఆయన వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు మేడం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మాకు తెలియదు. మరి మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరు కదా. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీ తరఫున మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరున్నా సరే ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు అక్కడ ఒక పేపర్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్ ఎందుకంటే ఇప్పుడు నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. ఆ అబ్బాయి ఉన్న ఇంటి ఏరియాలో నుంచి నేను వెళ్ళిపోతాను, భవిష్యత్తులో ఆ అబ్బాయిని ఏం రాసివ్వములే మేడం, పరువులు తీసుకోలేము. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి, మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి, ఇంట్లో వాళ్ళకి తెలిసి మేము పరువులు తీసుకోలేము. కానీ అర్జున్ వద్దు, వాళ్ళ తమ్ముడు వద్దు, ఏమీ వద్దు మాకు. కేసులు కోర్టులు అట్లా కాదు, వద్దులే మేడం, ఏం వద్దులే మేడం. ఇంకా మేము వాళ్ళ జోలికి రాము, వాళ్ళతో మేమేం కనెక్షన్ పెట్టుకోము, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. కాదమ్మా, ఒక్క మాట, నేనైతే మిమ్మల్ని నమ్మట్లేదు. కనీసం మీరు మా దగ్గరకైనా వచ్చి మాకు ఒక పేపర్ రాసి ఇవ్వండి. భవిష్యత్తులో నా వైపు నుంచి వాళ్ళకి ఎటువంటి ఫోన్లు వెళ్ళవు, వాళ్ళని నేను అసలు కాంటాక్ట్ చేయను, వాళ్ళు ఉన్న ఏరియాలో కూడా నేను ఉండను అని చెప్పి నేనే వచ్చి పెడతాను, వచ్చి ఇచ్చేస్తాను. తప్పకుండానమ్మా. ఇలా చెయ్యకపోతే ఇలా మీరు గనక వచ్చి మళ్ళీ నేను కూడా ఉండను మేడం ఆ ఏరియాలో, నేను కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే శిక్షలు పడతాయమ్మా. మీ ఇష్టం. నాకు రాసి ఇవ్వాలి మేడం. చెప్తున్నాగా, మీకు లెటర్ రాసి ఇచ్చి నేను వెళ్ళిపోతాను. సరే మేడం. సరే అమ్మా. అయితేనమ్మా, మామూలుగా లా తెలిసిన మనిషిగా నేను ఆమెని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించకపోతే నీతోని, లేదు ఎవరైనా చెయ్యొచ్చు, బాధితులే చెయ్యాలని లేదు, మీ తరఫున మేము కూడా చేయొచ్చు. అసలు ఇలాంటి పోక్సో కేసుల్లో సుమోటోగా తీసుకోవాలి. కేసు తెలిసిన వెంటనే పోలీసులే కేసు కట్టాలి. అందుకని కానీ నిన్ను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయదలుచుకోవాలా. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ చాలు, నీ స్టేట్మెంట్ వచ్చేస్తుంది అందులో. ఒకవేళ పోలీసులు కావాలి అంటే కనుక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, 164 స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కావాలంటే ఇద్దు, కానీ మేమైతే ఆమె మీద లీగల్గా వెళ్తామమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇంత తెలిసి మేము వెళ్ళకపోతే మేము నేరస్తులు అవుతాం. ఈ విషయంలో తెలిసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఉండి దీనిని మళ్ళీ ఇంకొక ఎవిడెన్స్గా వాడుకుని ఆవిడ మీద కానీ నీ మీద కానీ మేమేమైనా అకృత్యాలు చెయ్యొచ్చు. మనుషులు అలా ఉంటారు. మళ్ళీ ఇంట్లో తెలిసే ప్రాబ్లం అవుతుంది. అది నీ పేరు అసలు ఎక్కడా రాదు. నీ పేరు దగ్గర నాట్ నోన్ అని ఉంటుంది, లేదంటే పేరు మారుస్తారు. ఇప్పుడు నువ్వు ఈ మధ్య టీవీలో చూసే ఉంటావు, మన శంషాబాద్లో ఒక డాక్టర్ కేసు జరిగింది కదా, ఆమె పేరుతో ఒక చట్టం కూడా తీసు. అప్పుడు ఒక డాక్టర్ ఆ అమ్మాయి అయితే ఆమె పేరుని దిశగా మార్చారు. ఎందుకు మార్చారు? ఆమె వేరే ఓట్స్ చెప్పకూడదు, కానీ కొంతమంది మీడియా వాళ్ళు కావచ్చు, కొంతమంది కావాలని ప్రయత్నపూర్వకంగా కానీ దురుద్దేశపూర్వకంగా కానీ
ఆ పేర్లు బయట పెడుతుంటారు. పేర్లు కావాలని బయట పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయని నేను చెప్పాను. ఇది అవును. పేపర్‌లో వచ్చింది. అందుకని ఈ చట్టం అలా అంత పకడ్బందీగా ఉంది పోక్సో యాక్టు. ఇది 2013లో వచ్చింది మనకి. ఇది పిల్లల పట్ల ఎవరైనా అకృత్యాలకు పాల్పడే వాళ్ళ పట్ల ఈ ఈ చట్టం నిజంగా వరం లాంటిది. దీనిలో మైనర్‌తో మాట్లాడేటప్పుడు పోలీసు వాళ్ళతో సహా కౌన్సిలింగ్ చేసేప్పుడు గానీ, మాట్లాడేటప్పుడు గానీ పోలీస్ డ్రెస్ ఏసుకోకూడదు. పిల్లల్ని ఎప్పుడు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళకూడదు. అవును మేడం. పోలీస్ వ్యాన్ ఎక్కించకూడదు. నేను పోలీస్‌ని అనే మాట అనకూడదు. అంటే అవి కూడా వేధింపులే అవుతాయి. అవును. అందుకని పిల్లల్ని రక్షించటానికి మన దేశంలో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని ఉపయోగించటం ద్వారా ఇప్పుడు ఆమె పేరు కూడా వెయ్యకపోవచ్చు. అది వేరే విషయం. కానీ ఇలాంటిది జరుగుతుంది అన్నప్పుడు ప్రజలకు ఒక అవగాహన ఉంటది కదా! అవును మేడం. నీ కేసు అలా పనికొస్తది. నువ్వు చాలా ధైర్యం చేసి నీ తమ్ముడిని రక్షించుకోవటం కోసం నువ్వు ఒకవేళ వెళితే కూడా నా తమ్ముడినే కాదు మేడం. అంటే హ్మ్. మా ఏజ్‌లో ఉన్న వాళ్ళందరినీ కాపాడడం కోసమే అంటే ఈ సమాజంలో మొత్తం ఇలాగే జరుగుతుంది గదా! హ్మ్. తొందరగా అట్రాక్ట్ అయిపోతున్నాం. హ్మ్. అంటే మాకు ఆ ఏజ్‌లో తెలీదు కాబట్టి తెలీదు. హ్మ్. అట్రాక్ట్ అయిపోతున్నాం. అందరికీ జరగదమ్మా. అందరూ ఇలా మోసం చేసేవాళ్ళు, ఇలా వేధించేవాళ్ళు ఉండరు. అందరూ నీకులాగా బలైపోయేవాళ్ళు ఉండరు. అయితే మీ కేస్‌లో నీ తమ్ముడు కోసం నువ్వు లొంగిపోయినా గానీ, నీ తమ్ముడిని వదిలిపెడతదని నేను నమ్మను. ఆమె మనస్తత్వమే అలాంటిది. అవును. ఒక పర్వర్టెడ్ మైండ్. దానికి సరైన శిక్ష ఏంటి అంటే జైలుకెళ్ళడమే. ఈ ఈ రికార్డింగ్ ఆధారంగా మేము కేసు పెడతాము. ఇప్పుడు ఇక్కడికొచ్చి మాటిచ్చినంత మాత్రాన, రాసినంత మాత్రాన ఆమె మనసు మార్చుకుంటదని గాని, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇంకొక చోట చెయ్యొచ్చు. అవును. అందుకని ఆమెకి పరివర్తన రావాలి అంటే అది జైల్లో మాత్రమే జైల్లోనే. అవుతది. అందుకని చెప్పి మేము ఆ విధమైన చర్యలు తీసుకుంటాము. ఇంకా పోతే మరి ఇదంతా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళకెలా తెలియలేదు? రాత్రిపూట కాల్స్ మీకసలు అంత చిన్న వయసులో ఫోన్‌లు ఎలా వచ్చినియి? అవైలబుల్‌గా వచ్చినియి? నైటు అంటే అది డ్యాడీ నంబర్ మేడం. హ్మ్. నైటు తీసుకొని యూట్యూబ్ అది చూసుకుంటూ ఉంటాం గదా! హ్మ్. చూసుకుంటా అదే నైట్ పండుకుంటారు డ్యాడీ వాళ్ళు. హ్మ్. ఇచ్చేస్తారు ఫోన్‌లు. హ్మ్. ఫోన్ ఇచ్చేసి నేను యూజ్ చేసుకుంటా ఉండేటప్పుడు కాల్స్ రావడం, మెసేజ్ హ్మ్. అవి చేస్తా ఉండేవాడిని. హ్మ్. ఆ ఏజ్‌లో ఎక్కువ ఏందంటే ఫోన్‌లో అట్రాక్ట్ అయిపోయి ఫోన్‌లు తీసుకొని డ్యాడీ వాళ్ళ దగ్గర అవునమ్మా. మరి నీకు ఆవిడకి మధ్యలో ఫోన్ కాల్స్ ఇవి నడిచినియి గదా! అవును. వాట్సాప్ చాట్‌లు అవెప్పుడు మీ ఫాదర్ చూడలేదా? చూడలేదు. చూడలేదు. అంటే మీరు ఏమన్నా నేను బ్లాక్‌లో మెసేజ్ పెట్టారా? బ్లాక్‌లో ఏం లేదు. ఆ! నేను మెసేజ్ చేసేటప్పుడు నేను మెసేజ్ నార్మల్ చేస్తాను. హ్మ్. తర్వాత దాన్ని హైడ్ చేసేసి దాన్ని మ్యూట్‌లో ఇలా హైడ్ పెట్టేస్తాను. చేయొచ్చని ఎవరు నేర్పించారు మీకు? దీంట్లో యూట్యూబ్‌లో వస్తున్నాయి కదా మేడం. హ్మ్. యూట్యూబ్‌లో కొట్టి చూసుకోవడం హ్మ్. అలా చేసేవాడిని. హ్మ్. ఇంటికెళ్ళినప్పుడు చెప్పేవాడిని ఇలా డ్యాడీ దగ్గర ఉంటది ఫోను. హ్మ్. టైమింగ్స్ చెప్పుకుంటాం అన్నమాట. హ్మ్. హ్మ్. ఆ టైంలో చేసి సరే. ఏది ఏమైనప్పటికీ ఇది చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఏమర్థం కావాలి అంటే, మీ ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్‌లు పిల్లలకు అందుబాటులో ఉంచకండి. మీరు కావాలంటే మీరు వాడుకోండి. కానీ పిల్లలకి ఇప్పుడు ఈ ఫోను అనేది ఈ ఈ ఈ ఈ కనెక్షన్ ఉండటం వల్లనే ఇంత సాగింది. అవును మేడం. ఈ ఫోన్ లేకపోతే ల్యాండ్‌లైన్ వల్ల కూడా ఇంత కాదు. కాదు. ఫోన్ వల్లే ఇదంతా జరిగింది. అందుకని హ్మ్, ఆమెకి ఆమె మీద అదుపు లేకపోవటం ఒకటి. మీకేమో చిన్న వయసు కాబట్టి అసలు మిమ్మల్ని ఏ విధంగాను నిందించటానికి వీల్లేదు. ఇక్కడ ఆమె తప్పు, మీ పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోవటము వల్ల జరిగిందిది. దయచేసి నేను పేరెంట్స్‌కి ఒకటే నా విన్నపం. పిల్లలకి స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉంచొద్దు. 18 ఇయర్స్ లోపు స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వకూడదు అని కొన్ని దేశాలు డిసైడ్ అవుతున్నాయి. అలా అవ్వాలి మన దేశంలో కూడా. పిల్లలు 18 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కడుండాలి? ఉంటే క్లాస్ రూమ్‌లో ఉండాలి. లేదంటే లైబ్రరీలో ఉండాలి. లేదంటే ఆట స్థలాల్లో ఉండాలి. ఈ 3 కాకుండా ఫోను దగ్గరే ఉంటున్నారు. అందుకోసమే ఆ చట్టాలొస్తున్నాయి వేరే దేశాల్లో. మన దేశంలో కూడా ఆ చట్టం రావాలని నేను కోరుకుంటున్నా. అప్పుడే పిల్లలకి స్మార్ట్ ఫోన్ వల్ల ఇది మాత్రమే జరుగుతదని అనుకోవటానికి లేదు.
వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలు చూసి చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు, వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. మరి అందుకోసం ఏంటి అంటే అడల్ట్ కంటెంట్ ఉండే కంటెంట్స్ చూస్తున్నారు. మీరు కూడా అట్రాక్ట్ అయ్యింది అక్కడే సగం. అవును మేడం. అందుకని వెబ్ సిరీస్ ఇవన్నీ ఫోన్లో వచ్చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటి వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. అందుకని స్మార్ట్ ఫోన్లు వద్దు అనుకోవాలి. ఇంకొకటి ఇది పేరెంట్స్కి చెప్తున్నా, మీకు నేను ప్రత్యేకంగా చెప్పేది, మీరు ఇప్పుడు చాలా ట్రామాలో ఉన్నారు, నాకు అర్థమవుతుంది మీ బాధ. మీరు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కావాలి అంటే కనుక నా దగ్గరికి రావచ్చు. లేదు నా వల్ల కూడా అవ్వదు, మీరు అంతటి డీప్ స్ట్రెస్లో ఉన్నారు అంటే నేను వేరే కౌన్సిలింగ్ చేసేవాళ్ళని, సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాను మిమ్మల్ని. మీరు దీన్ని సాధ్యమైనంత వరకు మీ మనసు అట్టడుగు పొరల్లో నుంచి తీసేసేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు మేడం. ఏంటంటే నాకు మా తమ్ముడు ఎలా నేను అనుభవించింది మా తమ్ముడు అనుభవించొద్దు అని చెప్పి నేను స్టెప్ తీసుకున్నాను అనమాట. నేను మొన్నటి వరకు కూడా నాకు కాల్స్ వస్తున్నాయి, మాట్లాడుకున్నా, అది సెకండరీ. అది మా తమ్ముడు కూడా మళ్ళీ నాలాగే అవుతాడేమో భయపడి నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా యాజ్ ఎ బ్రదర్గా నేను ముందరికి వచ్చి. చాలా మంచి పని చేశారు. మీ ఒక్క బ్రదరే కాదు, చాలా మంది బ్రదర్స్ కోసం చేసినట్టు మీరు. ఇవాళ చాలా మందికి ఈ చట్టం గురించి తెలియదు. ఇవాళ ఈ చట్టం ఏం చేస్తే ఈ చట్టం ప్రకారం శిక్షార్హులో తెలిసింది. లైంగిక వేధింపులే చేయక్కర్లేదు, ప్రచారాలు చేసినా కానీ అరెస్ట్ అవుతారు అనే సంగతి తెలిసింది. ఇవన్నీ ప్రజలకు తెలిసింది కాబట్టి మనం ఎంతో కొంత అవగాహన ఇస్తున్నాం మన బాధ్యత ప్రకారం. మీరు అలా అంటారు కానీ మీ మనసులో ఎక్కడో మూలకి మీలో ఒక వేదన కనిపిస్తుంది. ఆమె నన్ను యూజ్ చేసుకుంది, నేను బలయ్యాను అనే ఫీలింగ్ కనిపిస్తుంది మీ మాటల్లో. ఆ ఫీలింగ్ పోవాలి. మీకు ఒక గిల్ట్ ఉంటుంది దీన్ని బట్టి. ఇప్పుడు చాలామంది చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే వాళ్ళు జీవితాంతం గిల్ట్తో ఉంటారు. అసలు నేనేం తప్పు చేసి ఉంటాను, వాళ్ళు కూడా అలానే గిల్ట్లో పెడతారు. అప్పుడు బాగానే ఉన్నావుగా నువ్వు అని అడుగుతుంది చూసారా. ఇవి మీకు అవే పనిచేస్తూ ఉంటాయి. అందుకని మీకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం. లేదు అంటే రేపు ఫ్యూచర్లో మీకు పెళ్ళవుతుంది, మీకు ఒక భార్య వస్తుంది, ఆమెతో కూడా సమస్యలు ఉంటాయి. ఇలా వేరే కంట్రీలకు వెళ్ళినప్పుడు కూడా చిల్డ్రన్ అనే కాదు ప్రసన్న, ఇప్పుడు దుబాయ్ అట్లాంటి కంట్రీస్కి ఉద్యోగాల కోసం వెళ్తారు కదా, ఆ వెళ్ళిన దగ్గర ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్లో కలిసినప్పుడు ఈ యంగ్ బాయ్స్ ఎవరైనా ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు ఇలా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళతోటి ఫోన్ నెంబర్ అది తీసుకొని పరిచయాలు పెంచుకొని, విపరీతమైన లోన్లీనెస్ ఉంటుంది వేరే దేశాల్లో. వాళ్ళు ఏంటంటే ఇంకా వీళ్ళతోటి మాట్లాడి వీళ్ళతోటి రిలేషన్ పెట్టుకొని మళ్ళీ ఈ పెద్దవాళ్ళ కోసం ఏం చేస్తారంటే ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ అమ్మాయిని ఎక్కడ ఉంచుతారు, ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళరు. ఇట్లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకని ఏంటంటే నేనొక్కడనే తప్పు చేశానేమో అనే ఫీలింగ్లోకి మీరు వెళ్ళొద్దు, ఆ గిల్ట్లోకి వెళ్ళొద్దు. ఇంకా చివరికి నాకు తెలిసిన కేసు ఒకటి అన్నమాట. ఇంకా ఎలాగోలా అతన్ని ఆమె దీనిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఈ భార్యతో సరిగా ఉండేలాగా చేసి వాళ్ళు ఇప్పుడు చాలా బాగున్నారు. దీనికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే అదేదో ఇప్పుడు నుంచే నువ్వు స్టార్ట్ చేసి కౌన్సిలింగ్ తీసుకొని దీనిలోంచి బయటపడితే నీ భవిష్యత్తు బాగుంటుంది. నేను కౌన్సిలింగ్ తీసుకుంటాను మేడం, మీరు చెప్పినట్టే తీసుకుంటాను. కానీ ఇన్ ఫ్యూచర్ లో తను మాటినకుండా మళ్ళీ వచ్చి నాకు మళ్ళీ సేమ్ అసలు దానికి ఆప్షనే లేదు. ఇప్పుడు లీగల్ యాక్షన్స్ కంపల్సరీ తీసుకోకపోతే అది మాది చాలా తప్పు అవుతుంది. ఆల్రెడీ మేడం ఇప్పుడు మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారు మేడం, ఓకే. కొన్ని ఇయర్స్ వరకు తను జైల్లో ఉంటది, ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉంటుందో ఆమెకి బాగా ఆలోచించుకుంటానికి టైం దొరుకుతుంది. జైల్లో చేసిన తప్పేంటో తెలుస్తుంది, పరివర్తన ఉంటుంది. ఆమెకు అప్పటికి వయసు అయిపోతుంది. ఆమెకున్న తెలివితేటలకు కానీ ఆమె చేతిలో ఉన్న డబ్బులకు కానీ ఆమె ఇంకేం చేయగలుగుతుంది చెప్పు. ఇప్పుడు నా భయం ఏంటంటే 50 వస్తాయి మేడం, వస్తాయి. నా భయం ఏంటంటే నేను చెప్పాను
నా వల్లే అలా వెళ్ళింది కాబట్టి తను మీరు మళ్ళీ నా అసలు మీద మీరు ఆ భయమే పెట్టుకోవద్దు, సరేనమ్మా? ఓకే మీరు అస్సలు భయపడొద్దు. ఓకే. ఈ ధైర్యం ఇప్పుడు మీరు ఇక్కడ దాకా రావడానికి ఏ ధైర్యం నడిపించిందో భవిష్యత్తులో కూడా ఇదే ధైర్యంతో ఉండండి. ఏం కాదు మీకు.